బ్రేకింగ్ న్యూస్. తిరుపతి డిప్యూటీ మేయర్గా మునికృష్ణయ్య ఎన్నికయ్యారు. వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డిపై 5 ఓట్ల తేడాతో గెలిచారు. టీడీపీ అభ్యర్థికి మద్దతుగా 26 మంది కార్పొరేటర్లు ఓటేయగా భాస్కర్ రెడ్డికి 21 మంది మద్దతుగా నిలిచారు. ఎన్నో ఉత్కంఠల నడుమ చివరకు తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. నిన్న జరగాల్సిన ఎన్నిక ఇవాల్టికి వాయిదా పడింది. నిన్న అర్ధరాత్రి వరకు తిరుపతిలో హైడ్రామా నడిచింది. చివరకు జరిగిన ఎన్నికలో టీడీపీ డిప్యూటీ పీఠాన్ని ఎగరేసుకుపోయింది. భయభ్రాంతులకు గురి చేయడం, ఈ విధంగా చేయడం ద్వారా ఈరోజు అనైతికంగా ఒకే ఒక కార్పొరేటర్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఈరోజు డిప్యూటీ మేయర్గా అనౌన్స్ చేయబడింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేద్దామని ముందుగానే వస్తే పోలింగ్ ఆఫీసరు 10 గంటలకు రానేలేదు, 11 గంటలకు పైన వచ్చారు. దాని తర్వాత అనౌన్స్ చేయడం ఏమైందంటే 10 గంటల లోపలైతేనే మేము అలో చేస్తామని అనౌన్స్ చేయడం ఇది అత్యంత శోచనీయం. అత్యంత ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారు. జారీ చేయడం నిబంధనలు అడ్డొస్తున్నాయి. ప్రిసైడింగ్ ఆఫీసర్ మాట్లాడితే ఏ విధంగా చెప్పాలంటే ఈసీ నిబంధనలు 10 గంటల లోపలే ఇవ్వాలన్నారు. ఆఫీసర్ గారు రాలేదు ఇక్కడికి. సో ఎలా చేయగలం? కంప్లీట్గా హైకోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. లీగల్గా దీని మీద ఫైట్ చేస్తాం. మేయర్ గారు మేడం చెప్పండి, ప్రపోజ్ చేశారు. ఆ టైంలో కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లే ఈరోజు అప్రజాస్వామికంగా వ్యవహరించారు. లోపల వేరే వాళ్ళకి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి నిన్న అంతా కూడా తిరుపతిలో హైడ్రామా నడిచిన పరిస్థితి. అయితే మొత్తానికి తిరుపతి డిప్యూటీ మేయర్గా మునికృష్ణయ్య ఎన్నికైన పరిస్థితి. వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డిపై 5 ఓట్ల తేడాతో మునికృష్ణయ్య గెలవడం జరిగింది. అయితే నిన్నంతా కూడా డిప్యూటీ ఎన్నికకు సంబంధించి అయితే మొత్తంగా తిరుపతిలో అయితే హైడ్రామా నడిచిన పరిస్థితి. టీడీపీ అభ్యర్థికి మద్దతుగా 26 మంది కార్పొరేటర్లు ఓటు వేయగా భాస్కర్ రెడ్డికి 21 మంది మద్దతుగా నిలిచారు. మొత్తంగా 5 ఓట్ల మెజారిటీతో అయితే మునికృష్ణయ్య గెలిచారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుత తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక అంశానికి తెరపడింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్సీ మునికృష్ణయ్య 31వ వార్డు కార్పొరేటర్ అయిన మునికృష్ణయ్య ఇక్కడ నుంచి విజయం సాధించాడు. 26 ఓట్లు అతనికి వచ్చాయి. అదేవిధంగా 40వ వార్డు కార్పొరేటర్ వైసీపీ కార్పొరేటర్ అయిన ఏదైతే లడ్డూ భాస్కర్ పోటీలో ఉన్నాడో అతనికి 21 ఓట్లు వేశారు. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు? అధికార చేశారు. ఇబ్బంది అంటే డ్రాప్ అయిపోండి అనేసి ఆస్తుల మీద దాడి చేస్తామన్నారు. చేస్తే చేసుకోండి, ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒకరితోనే స్టాండ్గా ఉంటామని చెప్పారు. చాలా ఒత్తిడిలు పెట్టారు, కానీ ఆ ఇంటికి భయపడకుండా ఇచ్చేసాం. ఏదైతే మొత్తం మీద ఆర్సీ మునికృష్ణ ఇక్కడ నుంచి సునాయాస విజయం సాధించాడు. ఉదయం 11 గంటలకు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు 21 మంది ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా ఏదైతే అటు ఎంపీ ఎక్సెప్షన్ సభ్యుడైన వారు వచ్చారు. అదేవిధంగా మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి టీడీపీకి సంబంధించిన వారు, అదేవిధంగా టీడీపీకి ఏదైతే కూటమికి మద్దతు ఇస్తున్నారు 26 మంది ఎక్సెప్షన్ సభ్యుడు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి వచ్చారు. ఆ తర్వాత ఓటింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే విప్ జారీ చేయాలంటూ కూడా వైసీపీ ప్రతిపాదనలు పంపగా దాన్ని ఏదైతే విప్ జారీకి సంబంధించి తాను ఉదయం 10 గంటలకే కార్యాలయం ఏదైతే ఎన్నికల కౌంటింగ్ హాల్కు చేరుకున్నాను, కానీ మీరు 1 గంట ముందు ఏదైతే నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది, కానీ నోటీస్ ఇవ్వకుండా మీరు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఏదైతే నోటీస్ ఇవ్వలేదు కాబట్టి విప్ జారీ చేసే అవకాశం లేదని ఏదైతే ప్రిసైడింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ అయిన శుభం బన్సాల్ తెలియజేశారు. ఈ తర్వాత నేపథ్యంలో మొత్తం మీద చూస్తే విజయం సాధించిన ఆర్సీ మునికృష్ణ ఏమంతా ఉన్నారు, చెప్పండి. ఈ విజయాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు అక్రమాలకు పాల్పడి భయపెట్టారని వారు అంటున్నారు. ఏమీ లేదండి, మేము ఇక్కడే మీకు ముందే చూశారు.
ఎలక్షన్ ఆఫీసులో హ్యాండ్ రైజింగ్ అన్నారు. ఎంతమంది వాళ్ళకి ఎత్తారో, ఎంతమంది మాకెత్తారో. అక్కడ అటుపక్క ఎంపీ గారు ఉన్నారు, ఇటుపక్క మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. అంత సంవత్సరంలో జరిగింది ఇది. ఎక్కడ ఎవరిని కిడ్నాప్ చేసింది ఏమీ లేదు. ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. వాళ్ళు కిడ్నాప్ చేసి పెట్టుకొని మా మీద పోస్తున్నారు. ఏమిలా మీ ముందే ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయండి. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఒకే ఒక్కటి గెలిచారండి. తిరుపతిని బాగా అభివృద్ధి చేస్తామండి. ఈ మేయర్, ఉప మేయర్ ఉన్నంత వరకు అభివృద్ధి బాగా చేస్తామండి. ఎందుకు మీకు వైసీపీ కార్పొరేటర్లు మద్దతు ఇచ్చారు? అటుపక్క వాళ్ళ అరాచకం తట్టుకోలేక, వాళ్ళ అవినీతిని తట్టుకోలేక మాకు కూటమికి మద్దతు ఇచ్చారు అంటే ఇంకా దాన్ని బట్టి ఆలోచించండి. అది పరిస్థితి. గత 2 రోజులుగా జరిగింది. అటు ఏదైతే చిత్తూరు హోటల్ వద్ద కానీ, నిన్న ఏదైతే మబ్బు దేవనారాయణ రెడ్డి ఇంటి వద్ద కానీ కొంత గొడవ జరిగింది. దీనికి కారణం ఎవరు? ఇది చాలా దారుణం అండి. ఒక మాజీ శాసనసభ్యుడు మబ్బు దేవనారాయణ రెడ్డి, అలాగే మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక ఇంటికి వెళ్ళి రాత్రుల్లో దౌర్జన్యం చేయడం ఎంతవరకు తిరుపతి ప్రశాంతతగా ఉందో మీరే ఆలోచించండి. ఎంతవరకు ప్రశాంతతగా ఉంది? మీరు మాట్లాడుతున్నారు మన ప్రశాంతత గురించి. మాజీ ఎమ్మెల్యే గారు కరుణాకర్ రెడ్డి గారు మీరు మాట్లాడతారు తిరుపతి ప్రశాంతత గురించి. సగరాత్రుల్లో వెళ్ళి వాళ్ళ ఇళ్ళగడ దౌర్జన్యం చేయాలి ఎందుకండి? ఏమంత నెసెసిటీ వచ్చింది? ఇది బాగాలేదు. దీని మీద పార్టీ కూడా సీరియస్గా తీసుకుంటామండి. ఏదైతే తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలకు సంబంధించి తనను కొంత భయపెట్టారు. అయినప్పటికీ తాను భయపడలేదు. అయినా ఎన్నిక జరిగింది. ఎన్నికల్లో ఓటమి పాలయ్యానంటూ ఏదైతే లడ్డూ భాస్కర్ రెడ్డి వైకాపా తరఫున పోటీ చేసిన లడ్డూ భాస్కర్ రెడ్డి అంటున్నాడు. అదేవిధంగా మరోవైపు దీనికి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన ఏదైతే డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ ఇంతకు మునిపే మనతో మాట్లాడాడు. కావాలని వారు ఏదైతే అధికారం కోల్పోతున్నామనే కారణంతో తమ మీద దాడులకు పాల్పడ్డారంటున్నారు. మరోవైపు ఏదైతే ముఖ్యంగా దీనికి సంబంధించి పూర్తిగా అటు వైకాపా క్యాడర్ మొత్తం ఇటు ఈరోజు ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్యలో లోపలికి చేరుకుంది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంతో టీడీపీకి మద్దతు ఇస్తున్న కార్పొరేటర్లు, అదే జనసేన కూటమికి సంబంధించిన వారంతా వచ్చారు. మొత్తం మీద చూసుకుంటే జరిగిన పరిణామాల్లో ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. దీనికి తగ్గట్టే పోలీసు యంత్రాంగం భారీ ఎత్తున ఇటు ఎవరిని ఇటు దగ్గర వైపు రాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి నిన్నంతా గొడవ జరిగింది. ఈరోజు అయితే మొత్తం మీద ఈ ఏదైతే ఉప ఎన్నిక ఇది డిప్యూటీ మేయర్ ఎంపిక సందర్భంగా అటు చుట్టుపక్కల యూనివర్సిటీ చుట్టుపక్కల పెద్ద ఎత్తున అటు ఇరు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున మోహరించారు. రాత్రి జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకుని పోలీస్ 30 యాక్ట్ను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామంటూ ఎస్పీ ప్రకటించారు. ఎస్పీతో పాటు ఇతర జిల్లాల నుంచి అటు కర్నూలు, నంద్యాల, అదేవిధంగా చిత్తూరు జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఓవైపు రథసప్తమి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా ఇబ్బంది కలిగే పరిణామాలు ఏదైతే డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా నిన్న జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు మనతో శాసనసభ్యుడు ఉన్నాడు. చెప్పండి సార్, మీ విజయాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఒకే ఒక్కరు కదా, ఇలాంటి పరిస్థితులు మీరు ఎలా గెలవగలిగారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విజయం 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి కూడా విజయడంకా మోసింది. దేశంలో ఏ రాష్ట్రంలో రాని మెజారిటీ మన ఎన్డీఏ కూటమికి ఆంధ్ర రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు వచ్చాయి. అదేవిధంగా తిరుపతి నియోజకవర్గంలో 52 రాయలసీమలో 52 నియోజకవర్గాలు ఉంటే తిరుపతి అత్యధిక మెజారిటీ స్థానం జనసేన పార్టీ తరఫున గెలవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మేము చెప్తున్నాం, నెక్స్ట్ ఏ ఎన్నికలు జరిగినా కూడా ఎన్డీఏ కూటమి. మీరు బెదిరించారు, దౌర్జన్యాలు చేశారంట. మేము బెదిరించుంటే మేము నిన్ననే గెలుచుంటాం. మొన్ననే ఎప్పుడో గెలిచేవాళ్ళం. వాళ్ళు బెదిరించి మాకు వచ్చే ఓట్లు మేము నిన్న గెలుస్తామన్న ధీమాతో 2 గంటల సేపు వచ్చి కూర్చున్నాం. వాళ్ళు వాళ్ళు నిన్న వచ్చుంటే నిన్న కూడా మేమే గెలుచుంటాం. వాళ్ళకి నిన్న ఉండేది 14 మంది. వాళ్ళు రాలేదు, వాళ్ళు ఓడిపోతామనే భయంతో వాళ్ళు రాలా, మేము గెలుస్తామనే భయం ధీమాతో. ఏదైతే మొత్తం మీద ఎన్నికకు సంబంధించి పూర్తిగా ప్రశాంతంగా ఎన్నిక జరిగిందని చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే గత 2 రోజులుగా పూర్తిగా నెలకొన్న టెన్షన్ వాతావరణం ఫ్రీ అయింది. పోలీసులు కూడా కొంత ఫ్రీ అయిన పరిస్థితి. మొత్తం మీద మనం చూడవచ్చు, వైకాపాకు సంబంధించిన కార్పొరేటర్లు అదేవిధంగా ఏ బస్సులో వచ్చారో అదే బస్సులో వెళ్తున్న పరిస్థితి. దీంతోపాటు టీడీపీ శ్రేణులు కూడా, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలతో పాటు మొత్తం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి నాయకులు కూడా చేరుకున్నారు. వీరు తమ కూటమికి సంబంధించిన అభ్యర్థి డిప్యూటీ మేయర్గా ఎంపిక కావడంతో వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు గత 4 రోజులుగా డిప్యూటీ మేయర్
ఎంపికకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఓవైపు రాత్రిపూట గొడవలు జరుగుతున్న పరిస్థితి, Right. మరోవైపు రాత్రిపూట అటు హోటల్స్ దగ్గర ఇళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవలు జరుపుతున్న పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పూర్తి స్థాయిలో శ్రమించిందని చెప్పచ్చు. ఎలా మీరు దౌర్జన్యం చేసి గెలిచారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దౌర్జన్యం, అరాచకాలు, అక్రమాలకు వాళ్ళకి పేటెంట్ హక్కు, మాకు కాదు. ఈరోజు ఆ పార్టీతో మాకు వద్దు, ఆ పార్టీతో మాకు ఏగలేము. ఒక అరాచకవాది, ఉన్మాది, ఆ కొడుకు అబ్బా కొడుకులు ఇద్దరు సర్వనాశనం చేశారు ఈ తిరుపతిని అని చెప్పి వాళ్ళు వచ్చి ఓట్లు వేశారు తప్ప మేము ఎందుకు ఆలోచన. నిన్నటి నుంచి మొన్నటి నుంచి 4 రోజులు దాడులు చేసిన వల్ల మేము కిడ్నాపులు చేస్తుండేది వల్ల మేము అద్దాలు పాలు కొడుతుంది. నిన్న కూడా రాయలనగర్లో ఏం చేశారో మీరు చూసి ఉంటారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం గెలిచింది. కార్పొరేటర్లు వద్దనుకున్నారు, ఈ పార్టీయే మాకు వద్దనుకొని వచ్చారు. ఇంకా వాళ్ళు కానీ ఆ బంధాలు లేకపోయింటే అందరూ వచ్చేస్తుంటారు. ఇది పరిస్థితి. మీరు చెప్పండి, అసలు ఈ ఎన్నికల్లో మీరు అంత అక్రమంగా వ్యవహరించారు, భయపెట్టారు, బెదిరించారు, ఆడవారిని చూడకుండా భయపెట్టారంటూ కూడా వారు ఆరోపణ చేస్తున్నారు. దీని మీద లీగల్గా వెళ్తామంటున్నారు. గత మున్సిపల్ ఎలక్షన్లో ఏదైతే కరుణాకర్ రెడ్డి తన ఒక నియంతృత్వ ధోరణితో వ్యవహరించాడో, కార్పొరేటర్లుగా నిలబడాలనుకున్న మహిళల్ని కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళు నామినేషన్ పత్రాలు దాచిపెట్టుకొని వెళ్తున్నా కానీ బలవంతంగా పట్టరాని చోట్లంతా పట్టి వాళ్ళని పెరుక్కున్నారు. ఆ ఎన్నికల దౌర్జన్యానికి కుక్క కాటుకు చొప్పు దెబ్బలాగా ఈరోజు అదే వైసీపీ కార్పొరేటర్లందరూ కూడా ఆ కరుణాకర్ రెడ్డి అతని నియంత పాలన మాకొద్దు అని చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి మా సైడు ఓటేసిన దానికి నిజంగా వారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది స్వచ్ఛందంగా ఎవరికి వారు ఆ పార్టీని, ఆ కరుణాకర్ రెడ్డిని వదిలొచ్చిన ఓట్లే కానీ ఇక్కడ దౌర్జన్యంగా ఎవరు అన్యాయాలకి, అక్రమాలకు పాల్పడడం లేదని కూడా మేము తెలియజేస్తున్నాం. మదన్, మీరు గత 2 రోజులుగా మీ మీదే ఎక్కువ ఆరోపణలు చేస్తున్నారు. మీరు అటు చిత్తూరులో కానీ ఇటువైపు దాడులు చేశారు, దగ్గరుండి దాడులకు నాయకత్వం అయింది. ఏమీ జరగని దానికి చాలా సీన్ క్రియేట్ చేశారు. అసలు చేసిన దౌర్జన్యం అంతా వైసీపీ ప్రభుత్వమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుందంటే ఈ విజయము కూటమి మన చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అంకితం చేస్తున్నాము. ఇది మా 2వ విజయం. మొదటి విజయం మన జూన్లో చూశారు, ఇది 2వ విజయం. ఖచ్చితంగా ఇలాంటి విజయాలు మరెన్నో చూస్తూ ఉంటారు. మొన్న జరిగిన ఇష్యూ అంతా కేవలం వాళ్ళు చేసిన అరాచక పాలన వల్ల జరిగిన విషయమే. తప్పు చేసినంత వాళ్ళదే. వాళ్ళకి మెజారిటీ ఉందనుకుంటే వాళ్ళు ఎందుకు బంధించి పెట్టుకోవాలా, వాళ్ళ హోటల్ ఎందుకు బంధించి పెట్టుకోవాలా, నేను వాళ్ళ ఇంట్లో ఎందుకు బంధించి పెట్టుకోవాలా, వాళ్ళకి అంత ధైర్యం లేదు కాబట్టి ఇవన్నీ చేశారు. మాకు అంత మెజారిటీ ఉంది, ఇంచుమించు దాదాపు 30-35 మంది మాతో ఉన్నారు. వాళ్ళు మా దగ్గర నుంచి తీసుకెళ్ళి వాళ్ళ కాంపౌండ్లో పెట్టుకునేసి అరాచకంగా ఇబ్బంది పెట్టించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, పిల్లల్ని అందరినీ కిడ్నాప్ చేసి పెట్టుకున్నారు. మేము కాపాడి తీసుకొచ్చాము. ఏదైతే మొత్తం మీద ఇటు కూటమి సభ్యులు చెప్తున్న దాని ప్రకారము తమ జరిగిన ఎన్నిక పారదర్శకంగా జరిగింది, ఎక్కడ ఎవరిని బెదిరించలేదు. వారిని వైకాపా కార్పొరేటర్లను బెదిరించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందంటూ కూడా వీరు చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసు అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పవచ్చు. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ దామోదర్.